ఇండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా ఒక ప్యూర్ మాస్ డిస్ట్రక్షన్ సినిమా చూపించి 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2026 టీ20 వరల్డ్ కప్ వేటను టీమిండియా ఒక మాస్ వార్నింగ్తో మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ చూస్తుంటే ఒక విషయం అర్థమైపోతుంది. మనోళ్లు గ్రౌండ్లోకి అడుగుపెట్టింది క్రికెట్ ఆడడానికి కాదు, బంతిని స్టాండ్స్ దాటించి అవతలి వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించడానికి అనే క్లారిటీ మనకీ కాదు, క్రికెట్ ప్రపంచానికి కూడా వచ్చేసుంటుంది. సౌత్ ఆఫ్రికా లాంటి గట్టి టీం మీద ఈ రేంజ్ హిట్టింగ్ అంటే ఇది జస్ట్ వార్మప్ కాదు, ప్రత్యర్థుల పాలిట ఒక డేంజర్ సిగ్నల్. ఈ మ్యాచ్తో ఒక క్లారిటీ వచ్చేసింది. 2026 వరల్డ్ కప్లో మన ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్. ముఖ్యంగా ఇషాన్ ఆడిన తీరు చూస్తుంటే బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్గా పరుగులు పెడుతున్నాడు. కేవలం 20 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ టైమింగ్, ఆ పవర్ చూస్తుంటే ఓపెనర్గా తన ప్లేస్ ఫిక్స్ అని బోర్డు మీద రాసి పెట్టేసినట్టుంది. పాపం సంజు శాంసన్ ఫ్యాన్స్కు ఇది కాస్త చేదు వార్తే. గడిచిన 11 ఓపెనింగ్ ఇన్నింగ్స్లో సంజు ఒక్క హాఫ్ సెంచరీ లేకపోవడం, న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా ఫెయిల్ అవ్వడం అతడి ప్లేస్ను ప్రశ్నార్థకం చేసింది. ఇక మన బ్యాటింగ్ డెప్త్ ఎలా ఉందంటే అచ్చం అతడు సినిమాలో డైలాగ్ లాగా ఓపెనింగ్లో ఇషాన్, అభిషేక్ ఆరేస్తారు. ఒకవేళ వాళ్ళు మిస్ అయితే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి క్రాఫ్ట్ మ్యాన్లు విరుచుకుపడతారు. వాళ్ళు మిస్ అయితే శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్ లాంటి పవర్ హౌస్లున్నారు. అసలు ఒకరిని మించి ఒకరు అన్నట్టు ఉన్న ఈ బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే బౌలర్లకు ఎక్కడ బంతు వేయాలో అర్థం కాక బుర్ర గీక్కోవాల్సిందే. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 2 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శన చేయడం, తిలక్ వర్మ 250 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ పాయింట్ ఉంది. మన బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ల జాతర కనిపిస్తోంది. ఇషాన్, అభిషేక్, తిలక్, రింకు, అక్షర్, దూబే అందరూ ఎడమ చేతి వాటం వారే. సూర్య, హార్దిక్ తప్ప రైట్ హ్యాండ్ బ్యాటర్లు లేకపోవడం ప్రత్యర్థి స్పిన్నర్లకు ఒక లూప్ హోల్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు మన ఫినిషర్ రింకు సింగ్ ఫామ్ ఇప్పుడొక ఫజిల్లా తయారైంది. న్యూజిలాండ్ సిరీస్ నుండి ఇప్పటి వరకు రింకు తన ఫ్రీ ఫ్లో బ్యాటింగ్ చూపించలేకపోవడం, 2G నెట్వర్క్ లాగా రన్ రేట్ స్లో అయిపోవడం కొంచెం టెన్షన్ పెట్టే విషయమే. మరి ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చిక్కుముడిని, రింకు ఫామ్ సమస్యను మన మేనేజ్మెంట్ ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా మన టీమిండియా జట్టును చూస్తుంటే ఫుల్గా లోడైన మిషన్ గన్ లాగా దడదడలాడిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా పాతరేస్తోంది. టీ20 ప్రపంచ కప్లో కూడా ఇదే టెంపో కొనసాగితే మిగతా జట్లన్నీ టాస్ పడకముందే గెలుపు మీద ఆశలు వదిలేసుకోవాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా బౌలర్లు వేస్తున్న బంతులు ఈరోజు మన బ్యాటర్లకు కేవలం బౌండరీ లైన్ చూపించడానికి వచ్చిన గూగుల్ మ్యాప్స్లా అనిపించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వార్మప్ మ్యాచ్ని కాస్త ఒక పక్క కమర్షియల్ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్లా మార్చేసింది. కొత్త ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ క్రీజులోకి అడుగు పెట్టడమే ఒక మెరుపు దాడిలా మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూస్తుంటే బుల్లెట్ ట్రైన్ కూడా అతని స్ట్రైక్ రేట్ చూసి ఈర్ష్యపడాల్సిందే. కేవలం 20 బంతుల్లో 265 స్ట్రైక్ రేట్తో 53 పరుగులు చేసిన ఇషాన్, ఆండ్రిచ్ నాట్జే వేసిన 5వ ఓవర్లో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. ఆ బంతి బ్యాట్కు తగిలిన ప్రతిసారి స్టేడియంలోని గాలిని పీల్చుకుంటూ వెళ్లి స్టాండ్స్లో పడుతుంటే దక్షిణాఫ్రికా బౌలర్లు గుండెను అరచేతిలో పెట్టుకుని బౌలింగ్ చేస్తే ఆ జట్టు ఫీల్డర్లు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఇషాన్ కిషన్ 53 పరుగులు చేశాక, అభిషేక్ 24 పరుగులు చేశాక ఇద్దరూ ఇతరులకు అవకాశం ఇవ్వడానికి రిటైర్ అవుట్గా వెళ్లిపోయారు. ఆ తర్వాత అసలైన సెన్సేషన్ మన తెలుగు తేజం తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. తిలక్ క్రీజులోకి రావడం ఒక ఎత్తైతే తన ఆడిన 19 బంతులు మరొక ఎత్తు. 19 బంతులు ఎదుర్కొని 236 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. అతను కొట్టిన షాట్లు క్రికెట్ అభిమానులకు ఒక హై వోల్టేజ్ ఐటమ్ సాంగ్ లాగా ఊపు తెచ్చాయి. తిలక్ వర్మ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి ఆడుతుంటే సౌత్ ఆఫ్రికా క్యాంప్లో టెన్షన్ ఎండాకాలం మధ్యాహ్నం వచ్చే పవర్ కట్ లాగా చికాకు తెప్పించింది. సూర్యకుమార్ 220 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేశాడు. కానీ ఇద్దరు అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. అక్షర్ పటేల్ 150 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేయగా, రింకు సింగ్ కాస్త నెమ్మదిగాడి 16 రన్స్ మాత్రమే చేశాడు. అప్పటి వరకు తుఫాన్ రన్ రేట్ చూసి ఆ తర్వాత ఈ రన్ రేట్ చూస్తుంటే 2G సిగ్నల్తో బఫర్ అవుతున్న వీడియోలా కొంచెం నెమ్మదించింది. కానీ చివర్లో హార్దిక్ పాండ్యా రూపంలో అసలైన వినాశనం మొదలైంది. కేవలం 10 బంతుల్లో 300 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేసిన హార్దిక్ తన పవర్ని చూపిస్తూ రెచ్చిపోయాడు. బంగారం వ్యాపారి త్రాసులో తూకం వేసినంత ఖచ్చితత్వంతో హార్దిక్ బంతులను సిక్సర్లుగా మలిచాడు.
దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా 6 వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసింది. వార్మప్ మ్యాచ్లోనే మన బ్యాటర్ల ఈ రేంజ్ హిట్టింగ్ చూస్తుంటే మెయిన్ టోర్నీలో ప్రత్యర్థులకు నిద్రలేని రాత్రులు తప్పవు. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ మొదలవడమే ఒక పెను తుపాను ముందున్న నిశ్శబ్దంలా మొదలయ్యి ఆ తర్వాత మెరుపులు మెరిసి చల్లబడింది. ఇన్నింగ్స్ ఆరంభంలో హర్షదీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్తోనే దక్షిణాఫ్రికాకు ఒక భారీ షాక్ తగిలింది. ఓపెనర్ జార్జ్ లిండే డకౌట్గా పెవిలియన్ చేరాడు. డకౌట్గా లిండే వెనుదిరగడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. కానీ మరో ఎండ్లో ఐడెన్ మార్కరం మాత్రం యాపిల్ ఫోన్ అప్డేట్ అయినంత వేగంగా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 19 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసి ఇతరులకు అవకాశం ఇస్తూ రిటైర్డ్ అవుట్గా వెళ్లాడు. వన్డౌన్ బ్యాటర్ ర్యాన్ రికిల్టన్ కూడా 210 స్ట్రైక్ రేట్తో 44 పరుగులు బాది ప్రమాదకరంగా మారుతున్న టైంలో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్తో అతన్ని బోల్తా కొట్టించాడు. అక్కడి నుంచి దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఎండాకాలం మధ్యాహ్నం ఎండిపోయిన బావిలా తయారైంది. డెవాల్డ్ బ్రేవిస్ కేవలం 2 పరుగులకే శివన్ దుబే వేసిన స్లో బంతికి చిక్కగా డేవిడ్ మిల్లర్ లాంటి సీనియర్ బ్యాటర్ కూడా అక్షర్ పటేల్ స్పిన్ ఉచ్చులో పడి 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సఫారీ టీం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే జేసన్ స్మిత్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ కలిసి ఇన్నింగ్స్ను కాపాడడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వారి బ్యాటింగ్ స్పీడ్ చూస్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయిన లోకల్ బస్సులా చాలా నెమ్మదిగా సాగింది. కానీ స్మిత్ 35 పరుగులు చేశాక అభిషేక్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికీ దక్షిణాఫ్రికా గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. కానీ 16వ ఓవర్లో మార్కో జాన్సన్ అసలైన బాణసంచా ప్రదర్శన మొదలుపెట్టాడు. శివన్ దుబే బౌలింగ్లో వరుసగా 2 సిక్సర్లు 1 4 బాది గ్రౌండ్లో సెగలు పుట్టించాడు. కానీ అభిషేక్ శర్మ తన మాయాజాలంతో జాన్సన్ను 31 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేసి ఆ మెరుపులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. చివరి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ హ్యాట్రిక్ సిక్సర్స్తో విరుచుకుపడి 214 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వర్షం తగ్గిన తర్వాత గొడుగు పట్టుకోవడంలాగా చివరిలో జాన్సన్ స్టబ్స్ మెరుపులు మెరిపించినా చివరకు ఇండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మెయిన్ టోర్నీకి ముందు ప్రత్యర్థులకు ఒక గట్టి వార్నింగ్ పంపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.